అమ్మను గెలిపిస్తే అమ్మ లాంటి వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని కొన్ని రవికాంత్ అన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి రాజేశ్వరి ముమ్మర ప్రచారం చేపట్టారు. అమ్మకు అండగా వారి తనయుడు కొన్ని రవికాంత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3వ వార్డులో తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధి ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు. రాజకీయంలో లేనప్పుడే ఈ వార్డులో ఎంతో మంది అండగా నిలబడ్డామని, మనకు మంత్రి అండగా ఉన్నారని, వారి సహకారంతో మన వార్డును అభివృద్ధి చేసుకుందామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నాతో కొట్లాడి చేపించుకోవాలని ఆమె తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొన్ని రవికాంత్ మాట్లాడుతూ మా అమ్మను గెలిపిస్తే మంత్రి సహకారంతో 3వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. నీటి వసతి, మన వార్డు మహిళల కోసం శిక్షణ కేంద్రాలు, అలాగే మన వార్డు ప్రజలు మున్సిపాలిటీకి వెళ్లాలంటే ఇక్కడి నుండి 2 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి మన వార్డులోనే ఒక కార్యాలయం ఏర్పాటు చేసి వారంలో ఒక 2 రోజులు అధికారులు ఇక్కడికే వచ్చి మీ సమస్యలు తీర్చే విధంగా ఏర్పాటు చేస్తామని రవికాంత్ అన్నారు. ఇంతకు ముందు పాలించిన నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, మా అమ్మ ఖచ్చితంగా 3వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తామని, మీరు ఏ పని కావాలన్నా అమ్మతో కొట్లాడి చేసుకోవాలని అమ్మకు అండగా నిలబడి మంత్రి వాకిటి శ్రీహరితో మాట్లాడి మీ అందరికీ అండగా ఉంటానని చెప్పారు. మంత్రి వాకిటి శ్రీహరి ఇప్పటికే ఆత్మకూరు అభివృద్ధికి 100 కోట్లు తెచ్చారని, ఆత్మకూరు మున్సిపాలిటీలో 10 వార్డుల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి 10 వార్డులను మంత్రికి బహుమతిగా ఇద్దామని రవికాంత్ అన్నారు. నేను మూడో నంబరు నన్ను గెలిపించి నన్ను వార్డు మెంబర్గా ఈ పనులు ఏం కావాలనో మమ్మల్ని అడిగి చేయించుకోవాలి. అడిగి హక్కు ఉంది మీకు. ఇంకా మేము ఇంకా చేయాలనుకున్నాము, చేసి చూపిస్తాం. మేము 10 ఆడపిల్లలకు మేము సాయం చేస్తాం. స్టార్టింగ్ నుంచి మన వాకిటి శ్రీహరి నాయకత్వంలో మన జరుగుతున్నటువంటి ఆత్మకూరు మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా మన వార్డు 3వ వార్డుకు మా అమ్మగారైన రాజేశ్వరి గారికి కాంగ్రెస్ టికెట్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మేము పై చదువులు చదివినా కూడా మన గేరి, మన వీధి, మన వాడ, మన వార్డు ఇదే లక్ష్యంగా అభివృద్ధి చేయాలని, అందులో భాగంగా మీ దగ్గరికి వస్తూ మిమ్మల్ని ఓటు అభ్యర్థించడం జరుగుతుంది. గతంలో అధికారంలో లేకపోయినా మా పరిస్థితులను బట్టి నేను బాగుండడం కాదు, మా చుట్టుముట్టు ఉన్న పరిసరాలు, కుటుంబాలు అన్నీ బాగుండాలనే లక్ష్యంతో మాకు తోచిన సహాయంగా ఆర్థికంగా అయినా వైద్యపరంగా అయినా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ, ఇదేదో రాజకీయంగా చేసినది కాదు. ఈరోజు కూడా మన వార్డులో మన మున్సిపాలిటీ నుంచి ఆత్మకూరు మన వార్డు నుంచి మున్సిపాలిటీకి వెళ్ళాలంటే దాదాపుగా 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్న ఆడపడుచులు అక్కడికి వెళ్ళాలంటే, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలంటే అంత దూరం వెళ్ళలేరు. కాబట్టి మన వార్డులోనే మన వార్డ్ ఆఫీస్ని ఒకటి ఏర్పాటు చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. ఎక్కడైనా ఒక రూమ్ తీసుకుని మన వార్డుకి సంబంధించిన ఆఫీసరు మన దగ్గరికి వచ్చి కనీసం రోజు ఒక 2 గంటలు ఉండేటట్టు మన అవసరాల కొరికి వారికి అభ్యర్థించినచో ఆయనకు అక్కడ వెళ్ళి ఆఫీస్లో కావాల్సిన ఆఫీస్ వర్క్ చేసుకుని మనకు అందించేటట్టు ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి, ఎలాగో 18 కోట్ల రూపాయలు మన ఆత్మకూరు మున్సిపాలిటీకి శాంక్షన్ అయిపోయినాయి, టెండర్ కూడా అయిపోయినాయి. గత ఎలక్షన్లకు ముందే మన మంత్రివర్యులు మన వీధిలో శంకుస్థాపన కూడా చేసిపోయారు. కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా మన వీధి లోపల, మన వార్డు లోపల సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్స్ అన్ని ఏరియాస్లో వర్తించేటట్టు, ఇంకొకటి ఆ రోడ్లు కూడా మన వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళని భాగస్వామి చేస్తూ అభివృద్ధి కొరకు ముందుకెళ్తామని చెప్పేసి, ఇంకొకటి ఇక్కడ ఉన్న చదువుకున్న మన ఇండ్లకు వచ్చిన ఆడపడుచులు ఎవరైతే కోడళ్ళకు వచ్చింటారో, లేదంటే మన దగ్గర ఉన్న కూతుర్లు, వాళ్ళు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీలు చేసి మన గృహిణిలాగా ఉన్నారో వాళ్ళకి ఒక కుటీర పరిశ్రమ అందించాలని చెప్పేసి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలనే సంకల్పం నాకుంది. మీరందరూ కలిసి మా అమ్మగారైన రాజేశ్వరి గారిని గెలిపించగలరని ప్రార్థన. జై కాంగ్రెస్. ఇక్కడ ఏదైతే నీటి సమస్య అని అంటున్నారో దాన్ని అన్నగారు మంత్రివర్యులు శ్రీహరి అన్న గారు ఖచ్చితంగా చెయ్యాలని చెప్పేసి మాకు ఆదేశించారు. ఇంకోటి,
పెద్ద చెరువు కట్ట పెద్ద కాలువ మన దగ్గర నుంచి వెళ్తున్నది. ఏదైతే మురుగు కాలువ నీళ్ళు పైనుంచి వస్తున్నాయో వాటి వల్ల ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్న దృష్టి మా మంత్రివర్యుల దృష్టికి వచ్చింది. కాబట్టి ఆయన ఇమీడియట్గా 3 డిపార్ట్మెంట్లను సంధానిస్తూ ఆ వర్క్ చేసేటట్టు మమ్మల్ని ఆదేశించారు. ఇది ఎలక్షన్లు అయిపోగానే అతి త్వరలో దాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి మా అమ్మగారైన రాజేశ్వరి గారిని మీరు ముందుండి గెలిపించుకోవాలని, గెలిపించినచో 1 సంవత్సరం లోపలనే మేమిచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. చేతి గుర్తుకే. ఇంకోటి ఏంటంటే మన శ్రీహరి గారి నాయకత్వంలో మన చెరువు కట్ట మీద డబుల్ రోడ్ వేస్తున్నారు. ఎందుకంటే మలుపులు తిరుగుతూ ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి కార్లు ట్రాక్టర్లు చెరువులో పడడం జరుగుతుంది. ఇంకోటి డబుల్ రోడ్ అయింది. ఇంకోటి ఆత్మకూరు నుంచి గద్వాలకి బ్రిడ్జ్ శాంక్షన్ అయిపోయింది. ఆ వర్క్ కూడా స్టార్ట్ అయింది. మనం ఇంతకుముందు గద్వాలకి వెళ్ళాలంటే 1 గంట ప్రయాణం పట్టేది. ఇప్పుడు ప్రతివారు ఏదైనా బిజినెస్ పరంగా కానీ ఏదైనా సౌకర్యాల కొరకు అని చెప్పేసి వితిన్ 15 నిమిషాల్లో మనం అక్కడ చేరుకోగలుగుతున్నాం. ఈ అభివృద్ధి ఏదైతే రోడ్ కనెక్టివిటీ ఉందో, రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన అభివృద్ధి ఇంకా ముందు వెళ్ళాలి అంటే శ్రీహరి గారి నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. 1 ఓటు వేయడం వల్ల, వేరే పార్టీకి వేయడం వల్ల ఏమొస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల మనకేమొస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనుషులు శాశ్వతం కాదు, అభివృద్ధి. ఈరోజు ఒక అభివృద్ధి జరిగితే మన తరతరాలుగా మన పిల్లలు బాగుంటారు. ఒక్కసారి ఆలోచించండి అని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వాకిటి శ్రీహరి అన్న గారి నాయకత్వంలో మన మున్సిపాలిటీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా వారు ఆశీర్వదించి మా అమ్మగారైన రాజేశ్వరి గారికి ఆత్మకూరు 3వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాతృమూర్తురాలు రాజేశ్వరమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి వాకిడి శ్రీహరి అన్న గారికి ఈ 3వ వార్డు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రవికాంత్ అన్న గారు సోషల్ వెల్ఫేర్ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఆర్థికంగా ఏదైనా పేద ప్రజలు ఉంటే రవికాంత్ గారు కేవలం రాజకీయంగా కాకుండా ఆయన మానవతా దృక్పథంతో ఎంతో సేవ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఈ వార్డుకు రావడం అనేది చాలా మంచి హృదయంతో ఆ మనిషి చేస్తున్నాడు. ఆ మనిషికి మనం ధన్యవాదాలు చెప్పి ఆ మనిషికి మనం గెలిపించి ఇంకా ముందుకు తీసుకుపోయేటట్లయితే వాకిడి శ్రీహరి అన్న గారితో మనకి ఇంకా ఫండ్స్ తెచ్చి మన ఏరియాని డెవలప్మెంట్ కాకుండా విద్య కానీ, వైద్య కానీ, మన పిల్లలు ఇంకా పెద్ద పెద్ద చదువులు కానీ, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు క్రిటికల్ సమస్యలు కానీ సాల్వ్ చేయడంలో ఆయన ముందుంటాడు. ఆయన ఏ పార్టీ అది ఇది అని చూడకుండా అందరికీ సమానంగా అతని యొక్క మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నట్లయితే మనం చాలా కష్టాల్లో పడతాం. కాబట్టి మనం అందరము ప్రతి ఒక్కరు చేయి కలిపి ప్రతి ఒక్కరు ఓటు రూపకంగా హస్తం గుర్తుపై ఓటు వేసి ఆ మనిషికి మనము బలాన్ని ఇవ్వాలని చెప్పి, ఆ బలాన్ని ఇచ్చినట్లయితే మనకు ఆయన ఎంతో చేదోడుగా వాదోడుగా ఉండి మన కుటుంబానే కాదు, మన వార్డునే కాదు, మన ఊరికి కూడా రేపు భవిష్యత్తులో వాకిడి శ్రీహరి అన్న గారు ప్రకటిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ అంటున్నారు. రెవెన్యూ డివిజన్ అది వస్తే గతంలో మన ఆత్మకూరు 128 గ్రామాలకు అధిపతిగా ఉండేది. ఇప్పుడు కేవలము చిన్న గ్రామం అయింది. ఎవరి వల్ల ఇది ఒక్కసారి ఆలోచన చేయండి. గత పాలకులు చేసినది చాలా ఉండే తప్పిదాలు. ఆ తప్పిదాలను ఎత్తి చూపకుండా ఇప్పుడు మనము ఈ వార్డు లోపల రాజేశ్వరమ్మ గారి మేడం గారిని గెలిపిస్తే మనకి ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పొరపాటు చేయొద్దండి. పొరపాటు చేయకుండా మీ ఒక్క ఓటును, మీ అమూల్యమైన ఓటును కేవలం హస్తం గుర్తుపై వేసి మీరు మద్దతు తెలిపి చేయాలని చెప్పి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంత్రివర్యులు వాకిడి శ్రీహరి లాంటి వ్యక్తులు ఎక్కడా దొరకరు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. అలాంటి మాకు మున్సిపాలిటీలో 3వ వార్డుగా రాజేశ్వరమ్మన్న కేటాయించి ఇచ్చినందుకు ఆయమని గెలిపిస్తాం. ఆయమతో పాటు 10కి 10 వార్డులు ఆయనకు గిఫ్ట్గా ఇస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణం కట్టుకొని ఈరోజు ఆత్మకూరు చెరువు కట్ట అయితేనేమి, తర్వాత జూరాల బ్రిడ్జ్ అయితేనేమి, ఇంకోటి మా ఆత్మకూరు మెయిన్ రెవెన్యూ డివిజన్ అయితేనేమి, 150 పడకల ఆసుపత్రి అన్ని అభివృద్ధిలో చేస్తున్నాడు. ఈ అభివృద్ధి కోసం మేము 10కి 10 మున్సిపాలిటీలో
అందరిని గెలిపించుకుంటాము, అన్నగారికి గిఫ్ట్గా ఇస్తాము. ఇంకోటి మొన్న వార్డుల 3వ వార్డుకి వచ్చినప్పుడు నీళ్ళ వసతి లేదన్నారు. ఇప్పుడు నీళ్ళ వసతి ఇప్పుడు స్టార్ట్ అయింది. బాలకృష్ణపురం పైప్ లైన్ నడుస్తుంది, మనకు ఇంకా తొందరలోనే వస్తాయి. సీసీ రోడ్లు అయితే మీ వాటర్ సమస్య అన్నీ తీరుతాయి. అన్నీ ఏ పార్టీకైనా కానీ అమ్మని రాజేశ్వరిని ముంగడేసుకుందాము, పనులు చేపించుకుందాము, మన వార్డుకు 3వ వార్డుకి అభివృద్ధి చేసుకుందాము, ఇంద్రమ్మ ఇండ్లు రాసుకుందాము, సీసీ రోడ్లు వేసుకుందాం, అన్నీ చేసుకుందాం, అన్ని వర్కులు చేసుకుందాం. అమ్మని ప్రతి ఓటు మా అమూల్యమైనది, ప్రతి ఓటు అమ్మగారికి వేసి గెలిపించాలని మన ప్రార్థన. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రాజేశ్వరమ్మ గారి నాయకత్వం, రాజేశ్వరమ్మ గారి నాయకత్వం, హస్తం గుర్తుకే. ఓటేయాల వేసి గెలిపించాలా, కానీ మొమ్మాట పడొద్దు. ఖచ్చితంగా గెలిపించి మళ్ళీ వాళ్ళేం చేయలేదు వీళ్ళేం చేయలేదు గెలిచి అని ఇల్లు ఇల్లు చేపిద్దాం. इसको डालो तभी नहीं आता, देखो काम नहीं बनता, घर आने वाले तो वोट इसको डालना हस्तम गुर्तु. అస్సాం గుర్తుకే అస్సాం గుర్తుకే రాజేశ్వరమ్మ నాయకత్వం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. हस्तम गुर्तु. అదే ఖచ్చితంగా చెప్పాలి పక్కన కూడా ఫ్యామిలీ అందరు కూడా రామన్న ఫ్రీ బస్సు, ఫ్రీ బస్సు, ఇండ్లు ఇండ్లు, ఫ్రీ బస్సు, రేషన్ కార్డులు అన్ని కాంగ్రెస్ ఇచ్చింది. ఫ్రీ కరెంటు నీకు అన్నీ తెలుసు. నీకేమైనా ఇబ్బంది అయితే నాకు అలా నేను కొంచెం చేస్తా. ఫ్రీ బస్సు ఇచ్చింది ఎవరు? కాంగ్రెసే కదా. ఫ్రీ బస్సు, కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తుంది కాంగ్రెసే, ఇండ్లు ఇస్తుంది కాంగ్రెసే, రేషన్ కార్డులు కాంగ్రెసే. అట్లా రేవంత్ రెడ్డి సార్ బాబాయ్ సన్న బియ్యం వస్తున్నాయి. పెట్టుకొని మాకు మా పిల్లలు కూడా మంచిగా చేయాలని సొంతంగానే చేసేది మీకు పనులు, సొంతంగా చేసేది. అన్ని తెలుసు బాబాయ్, బాబాయ్ల గురించి తెలియదా మాకు? పార్టీకి ఇలా ఓటు ఏ గుర్తు మనది? పైన ఫస్ట్ ఏ గుర్తు మనది? అస్సాం గుర్తు, ఏ గుర్తు? అస్సాం గుర్తు. యాడికి పోతలే. ఆరు వస్తుంది. ఇంకా పోవాలి తినడానికి. రజనీ కొంచెం వెనక్కి జరుగు, వెనక్కి జరిగితే మొత్తం వస్తారు. మొత్తం మామా కొంచెం ఇట్లా మామా మొత్తం కారం
హస్తం గుర్తుకే గుర్తుకే మన ఓటు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే జై కాంగ్రెస్ రాజేశ్వరం నాయకత్వం రాజేశ్వరం నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజేశ్వరమ్మ నాయకత్వం రాజేశ్వరమ్మ నాయకత్వం రవికాంత్ నాయకత్వం రవికాంత్ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ ప్రింట్ మీడియా మీద ఎంత ఫోకస్ ఉంటే మనకు అంత ప్లస్ పాయింట్స్ ఉంటుంది కాదు మొత్తంది ఓ అంజనా దాయే చూడండి ఒకసారి మాట అది. చూడు మనిషిని చూడు నీతో పాటు అందరినీ వేపియాలి. చెప్పు వేస్తారు కానీ ఆలోచించరా ప్రతిదీ అభివృద్ధి ప్రభుత్వం చెరుగడ్డ కూడా పెద్ద చేస్తున్నాడు చెరువు గుడి కూడా బాగా చేస్తున్నాడు అన్ని మీకు హక్కు ఉంటుంది. మేము ఆయనకు అడిగే హక్కు ఉంటుంది. ఏం లేదు ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వం గెలిపియాలి. ఆయన గెలిపించుకొని అడగవచ్చు. జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే అన్ని వస్తాయి. ఊరు అభివృద్ధి అవుతుంది, మనకు రెవెన్యూ డివిజన్ అవుతుంది. రేపు భవిష్యత్తులో మన పిల్లలకు మంచి మంచి ఫ్యాక్టరీలు వస్తాయి. మన పిల్లలు వేరే ఊరు పోవాల్సిన పని లేదు. హైదరాబాద్
జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతు గుర్తుకే అస్సాం గుర్తుకే శ్రీహరణ నాయకత్వం వర్ధిల్లాలి రాజేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి గట్టిగా రండి రాజేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి పలకనే పలకరు వీళ్ళు కరెంటు ఫ్రీగానే ఉంది కదా, కరెంటు కడితేనే బిల్ ఏం కట్టాలి. జై కాంగ్రెస్ ఈశ్వరమ్మ. అస్సాం గుర్తుకే